పుట్టక ముందుకే కుల్లగుట్టినట్టే ఉన్నది కదా గీల కథ అయితే. ముచ్చటేంది అని అంటే మూసీ నదిలా మురికిని కడుగుతామని పేదోళ్ళ ఇండ్లన్నీ కూలగొట్టి అందరినీ రోడ్డు మీదకి తెచ్చే. కానీ ఇండ్లు కూలగొట్టిరు కానీ మూసీలో మురికి లేకుండా చేసేటందుకు ఎన్ని పైసలు అవుతాయి, ఏం చెల్లి మొదలు పెట్టాలి, అసలు ఇది సాధ్యం అవుతుందా కాదా, ఇదంతా తెలవాలంటే ముందుగాల ఓ ప్లానింగ్ అయితే ఉండాలి కదా. మరి వీళ్ళ దగ్గర లక్షల ప్రాజెక్టులు కడతాం అని అంటారు కదా, ఎంత పెద్ద ప్లాన్ ఉన్నది అనుకుంటుర్రో చూడుర్రో పారి. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్కి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించడం కోసం ఎంఆర్డీసీఎల్ కన్సార్షియం మాస్టర్ ప్లాన్ కన్సల్టెంట్ను ఎంపిక చేసింది. ప్రాజెక్ట్ కోసం డిపిఆర్ను తయారు చేస్తా ఉన్నారు. సే పార్టీ సర్కారోళ్ళది చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్నట్టున్నదని ఎమ్మెల్సీ కవిత మేడం గట్టిగానే అరుచుకున్నది. ఇలా శాసన మండలిలో మూసీ నది పునర్జీవం పథకం గురించి మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుకుంటా డిపిఆర్ ఇప్పుడే తయారు చేస్తానని చెప్పిండు అధ్యక్ష. మరి డిపిఆర్ ఇప్పుడే తయారు చేస్తే మీరు గతంలోనే ప్రపంచ బ్యాంకు కాడికి పోయి 4100 కోట్ల రూపాయలు అప్పు కావాలని ఏ రకంగా అడిగినట్టు, ఏ పథకం కోసం అడిగినట్టు అని సభలనే మీరు గీ తీర్ల అబద్ధాలు చెప్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అని గీ తీర్ల గట్టిగానే అరుచుకున్నది సై సర్కారోళ్లను కవితక్క. ఈ ఒక్క ముచ్చటే కాదు ఇగో కవితక్క ఏ తీర్ల గరమైందో చేసి పార్టీ సర్కారోళ్ల మీద ఇక మీరైనులే. The estimated cost to be incurred for the project will be ascertained upon the finalization of the detailed project report అని చెప్పారు సార్ వారు. అయితే దీనికి ఆపోజిట్గా నిర్దిష్టమైనటువంటి సమాచారం మా దగ్గర ఉంది సార్. వరల్డ్ బ్యాంక్లో ఈ ప్రభుత్వం 4100 కోట్లు మాకు కావాలి మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి వరల్డ్ బ్యాంక్కి సబ్మిట్ చేసింది సార్. ఈ గవర్నమెంట్ సబ్మిట్ చేసిన మాట వాస్తవమా కాదా, చేసుంటే అది ఏ తేదీన చేశారో ఇంపార్టెంట్ సార్. ఇవాళ 17 డిసెంబర్ సార్. 17 డిసెంబర్లో హౌస్లో మనకిచ్చిన సమాధానం డిపిఆర్ ప్రిపేర్ కాలేదని సార్. మరి వీళ్ళు వరల్డ్ బ్యాంక్లో డిపిఆర్ ప్రిపేర్ కాకుండా 4100 కోట్ల లోన్ కావాలని ఎప్పుడు అడిగారు, ఆ డేట్స్ ఏంటి దయచేసి ప్రభుత్వం క్రిస్టల్ క్లియర్గా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. విన్నారు కదా, నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సార్ దగ్గర 14,000 కోట్ల రూపాయలు కావాలి మూసీ నది ప్రక్షాళన కోసం, మూసీ నది పునర్జీవం కోసం అని ఏ లెక్కను అడిగిండని గట్టిగానే నిలదీసింది కవిత మేడం. సభ సాక్షిగా మంత్రి శ్రీధర్ బాబు సారేమో డిపిఆర్ ఇంకా తయారు చేయలేదు, ఇప్పుడే తయారు చేస్తానని అంటాడు. ముఖ్యమంత్రి రేవంత్ సారేమో ప్రపంచ బ్యాంకు దగ్గర 4100 కోట్ల రూపాయలు అప్పు కావాలని అడుగుతాడు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దగ్గర కూడా మూసీ నది ప్రక్షాళన కోసం డబ్బులు కావాలని అడుగుతాడు. మరి ముఖ్యమంత్రి సార్ అక్కడికి పోయి డబ్బులు అడిగింది వాస్తవమా, లేకపోతే ఇక్కడ డిపిఆర్ ఇంకా మొదలు కాంది వాస్తవమా? ఇట్లా సభ సాక్షిగా మమ్ములను జనాలను ఇట్లా తప్పుతో పట్టిస్తే మంచి పద్ధతి కాదని గట్టిగానే గరమైంది కవిత మేడం. అట్లానే ఎంఆర్డీసీఎల్ అనేటటువంటి కన్సార్టియంని ఆన్బోర్డ్ చేసుకున్నాము, ఇంకా కూడా మేము డిపిఆర్ ప్రిపరేషన్ చేస్తూ ఉన్నామని చెప్తా ఉన్నారు సార్. నిన్నగాక మొన్న మనం గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసినాం సార్. వారు ఢిల్లీకి వెళ్ళి అక్కడ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి 14,000 కోట్ల రూపాయలు మాకు మూసీ అభివృద్ధికి కావాలని చెప్పి అడగడం జరిగింది సార్. మరి అది ఏ ప్రాతిపదికన అడిగినారు? మీకు డిపిఆర్ లేకపోతే మూసీ దగ్గర మీరు 14,000 కోట్లు ఏం ప్రాజెక్టుల కోసం అడిగినరు, ఎందుకోసం అడిగినరు? మరి ఒకవేళ అవి రెండు వాస్తవం అయితే సీఎం గారు 14,000 కోట్లు అడగడం, అట్లానే వరల్డ్ బ్యాంకుకి మీరు అడగడం వాస్తవం అయితే మరి ఇక్కడ మమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారా? సభ సాక్షిగా మీరు తప్పుడు సమాచారం ప్రజలకు సభ్యులకు ఇస్తున్నారా? ఇట్లా ఇచ్చినట్టయితే అధ్యక్ష మేము మా పార్టీలో కూడా డిస్కషన్ చేసుకుంటాం అధ్యక్ష. ప్రివిలేజ్ మోషన్ కూడా అవసరమైతే ఆలోచన చేసి మూవ్ చేస్తాం అధ్యక్ష. ఇక చూడాలి మరి ముఖ్యమంత్రి రేవంత్ సార్ను సాటుకు ఆఫీస్కి పిలుచుకొని ఏమయ్యా మంత్రి శ్రీధర్ బాబు నేనేం పోయి అక్కడ డబ్బులు కావాలి మూసీ నది కోసం అని అడుగుతాంటే నువ్వు ఇంకా డిపిఆర్ తయారు కాలేదని ఎందుకు నీదని చెప్పినావంటాడా, లేకపోతే డిపిఆర్ తయారైందని అబద్ధం చెప్పితే ఏమంటాడో కానీ చూడాలి మరి ఎట్లా జరుగుతుందో. ఇక